టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంత్రివర్గంలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చిన్నబాబును ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండడం ఇందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబుకు అప్పగిస్తూ పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. విజయవాడలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరోలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశం ప్రస్తావనకొచ్చింది. పాత కొత్త కలయికతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చంద్రబాబు నేతలకు తెలిపారు. పార్టీకి సేవలందించిన వారికి న్యాయం చేయాలని, పార్టీని నమ్ముకున్న వారిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. లోకేష్ ను మండలికి పంపే అంశాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రస్తావించారు. దీనిపై ఏ విషయాన్ని నేరుగా స్పష్టం చేయనప్పటికీ చిన్నబాబుకు దాదాపుగా ఎమ్మెల్సీ సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. లోకేష్ గారికి ఎమ్మెల్సీగా వస్తున్నారు, లోకేష్ గారి శాసన మండలిలోకి ప్రవేశిస్తున్నారు. పార్టీకి అండగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని మోత్కుపల్లి కోరారు. అందరూ తమ అభిప్రాయాలను చెప్పి తుది నిర్ణయాన్ని చంద్రబాబుకు అప్పజెప్పారు. మేమందరం కలిసి బాబు గారితో కొంత చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ అంతిమంగా జాతీయ పార్టీ అధ్యక్షుడికి వదిలిపెట్టాం. అమెరికాలో తెలుగువారిపై దాడిని పొలిట్ బ్యూరో ఖండించింది. తెలుగువారి రక్షణ కోసం అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానన్నారు చంద్రబాబు. పార్టీ ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన పొలిట్ బ్యూరో తెలంగాణలో పార్టీ పరిస్థితిపైన చర్చించింది. తెలంగాణలో మల్టీ పార్టీ సిస్టమ్ వస్తోందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాకు చట్టబద్ధత అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర వైఖరిపై నేతలు తమ అభిప్రాయాలు తెలిపారు. చట్టబద్ధత కల్పించే వరకు పట్టు వదలొద్దంటూ సూచించారు. జగన్ కేసులకు సంబంధించి మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. ఉపయోగమైన కార్యక్రమాలు, దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, దారిద్ర్య రేఖ దిగువనున్న మరి సామాన్యులు ఎంతగానో లబ్ధి పొందుతున్నారు. పంపిణీ విధానం కూడా దేశానికే తలమానికంగా ఉంది. 2.5 ఏళ్లలో ఏపీలో సాధించిన విజయాలపైన పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. ఏపీలో నిరుద్యోగ భృతి అమలు చేయాలని కూడా నిర్ణయించారు. నియోజకవర్గాల పెంపు అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నందమూరి హరికృష్ణ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనడం ఈ సమావేశంలో మరో ప్రత్యేకతగా నిలిచింది.